తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు సంచరించడం నిషిద్ధం. ఆకాశంలో పయనించే విమానాలు ఆనంద నిలయ విమానానికి దూరంగా తొలగి వెళ్లేందుకు ఎత్తైన నారాయణగిరి పర్వతం మీద సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఎందుకు విమానాలు కొండపై పోకూడదు? మనకి కనబడే ఆనంద నిలయం బంగారు కాంతితో విరాజిల్లుతుంది. అక్కడ మన కంటికి కనపడని కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశిస్తూ అనేక బంగారు శిఖరాలతో అలంకృతమై దివ్య రత్నాలతో పొదగబడి ముత్యాల హారాలతో శోభాయమానంగా అలంకరింపబడి ఉంటుంది ఆనంద నిలయ విమానం. దగ్గర నిలబడి తలెత్తి చూస్తే కనిచూపు మేర ఆ విమానమే విస్తరించి ఉంటుంది. యోగులు, పురుషోత్తములు మాత్రమే దర్శించుకోగలిగిన దివ్య విమానం అది. అందులో భగవాను దర్శించుకున్నామని మహర్షులు ముచ్చటించుకున్నట్లు వామన పురాణంలోని వెంకటచల మహత్యంలో తెలియజేశారు. అందుకే ఆనంద నిలయ గోపురంపై ఎటువంటి విమానాలను అనుమతించారు. ఎంతటి వారైనా రేణుగుంటలో దిగి కొండపైకి వెళ్లాల్సిందే.